అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. ఒక మాజీ మంత్రి, ఒక ప్రజాప్రతినిధి, ప్రజాక్షేత్రంలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగినటువంటి ఒక నాయకుడు, ఒక ప్రధానమైనటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు నేడు రెండు పదాల దగ్గర ఆగిపోవడం జరిగింది. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కానీ, 2 రోజుల కిందట జరిగినటువంటి ఏఐ సమ్మిట్ కానీ, ప్రపంచ దేశాలన్నీ క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ సమ్మిట్ అని చెప్పేసి పదాలతో వడివడిగా వేగవంతంగా అడుగులు వేస్తూ ఉంటే, ఆంధ్రప్రదేశ్ దానిని అందుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళుతూ ఉంటే, కానీ ప్రతిపక్ష హోదా లేనటువంటి పార్టీ సైతం ఈరోజు ప్రతిపక్ష బాధ్యత పోషించాల్సినటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈరోజు కులాల దగ్గర ఆగిపోవడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాజం మొత్తం సిగ్గుపడేటువంటి పరిస్థితిగా మనం అభివర్ణించవచ్చు. సరే, ఇదంతా ఎవరి గురించి చెప్తున్నాను నేను అనేది మీ అందరికీ అనుమానం రావచ్చు. ఇంకెవరో కాదండి, అంబటి రాంబాబు గారు. మరి ఆయన జైలు నుంచి విడుదల కావడం జరిగింది. ఈరోజు పదే ఒక కులం గురించి మాట్లాడుతూ ఆయన ప్రస్తావించడం జరిగింది. కమ్మ కులం గురించి మాట్లాడడం జరిగింది. ఈరోజు ఆయన కూతుర్లకి అల్లులు కావాలి అంటే ఆయన కూతుర్లకి హస్బెండ్లు అంటే మొగుళ్ళు కావాలి అంటే అదే కమ్మ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు కావాలి. కానీ రాజకీయంగా అదే కమ్మ కులాన్ని తిడుతూ నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు పొందాలి అంటే ఆ కులమే నాకు అవసరమైందని చెప్పేసి ఈరోజు మీడియా ముఖంగా నిస్సిగ్గుగా చెప్పుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక మాజీ మంత్రి గురించి మనం ఈరోజు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సరే, ఇకపోతే ఈయన పదే కులం గురించి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఈరోజు నేను అంబటి రాంబాబు గారికి మీడియా ముఖంగా ఒక 5 ప్రశ్నలు వేయదలుచుకున్నా. మొదటగా, ఆనాడు ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి గారు మరి ఇదే పులివెందుల నియోజకవర్గంలో ప్రచారానికి వచ్చినప్పుడు కోమన్నూతలు అనే ఒక గ్రామంలో కోడిగుడ్లతో కొట్టించినటువంటి ఘనత మీ నాయకుడిది కాదా? మరి అప్పుడు ఎవరికి మీరు కాపు కాశారు? జగన్మోహన్ రెడ్డి గారి తండ్రికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కాదా? మరి మీరు ఆనాడు కాపు నాయకుడు కాదా అని చెప్పేసి నేను మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా. ఇకపోతే గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన యొక్క భార్యల గురించి, పెళ్లిళ్ళ గురించి నొవేటలో ఆయన నిర్బంధించినప్పుడు మరి ఇన్ని వ్యాఖ్యలు చేసినప్పుడు మీరు ఎవరికి కాపు కాశారు? జగన్మోహన్ రెడ్డి గారికి కాదా? ఆనాడు మీరు కాపు నాయకుడు కాదా అని చెప్పేసి నేను మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా. ఇకపోతే కాకినాడకు సంబంధించినటువంటి సందీప్ అనే కాపు నాయకుడి మీద ఆనాడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి యొక్క అనుచరులు రక్తం వచ్చేటట్లు కొట్టి తరుముకుంటా వెళితే ఆనాడు మీరు ఎవరికి కాపు కాశారు? జగన్మోహన్ రెడ్డి గారికి కాదా? మరి మీరు కాపు నాయకుడు కాదా అని చెప్పేసి నేను మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా. ఇకపోతే బోండా ఉమ అనే ఒక ప్రజానాయకుడి మీద, కాపు నాయకుడి మీద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి యొక్క అనుచరులు మారణాయుధాలతో ఓపెన్గా బహిరంగంగా చంపడానికి వెళ్ళినప్పుడు మీరు ఎవరికి కాపు కాశారు? జగన్మోహన్ రెడ్డి గారికి కాదా? ఆనాడు మీరు కాపు నాయకుడు కాదా అని చెప్పేసి నేను మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా. ఇకపోతే ఇప్పటం అనే గ్రామంలో ఇదే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తల ఇళ్లపైన జేసీబీలు పంపించినప్పుడు మరి ఆనాడు మీరు ఎవరికి కాపు కాశారు? జగన్మోహన్ రెడ్డి గారికి కాదా? మరి ఆనాడు మీరు కాపు నాయకుడు కాదా అని చెప్పేసి నేను మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా. మరి ఇన్ని ఇన్సిడెంట్స్ అండి. కాపు సామాజిక వర్గం ఏనాడు మీకు గుర్తుకు రాలేదు. ఈరోజు మీ ఇంటి వరకు వచ్చేదలికే ఈరోజు కులం గుర్తుకు వచ్చింది. ఈరోజు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు సరే అండి, ఎక్కడా మీరు చూడండి వీళ్ళు చేసేటువంటి తప్పులకి ఒక కులాన్ని తీసుకొని వస్తూ కులం కార్డు ప్లే చేస్తున్నారు. అతి ముఖ్యంగా కాపు సామాజిక వర్గం వాళ్ళు చాలా చైతన్యవంతంగా ఆలోచన చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈరోజు ఆనాడు చిరంజీవి గారిని అవమానించినప్పుడు, పవన్ కళ్యాణ్ గారిని అవమానించినప్పుడు, మరి అదేవిధంగా పైన చెప్పినటువంటి అంశాలలో ప్రతి ఒక్క కాపు నాయకుడి మీద దాడులు జరిగినప్పుడు ఈ అంబటి రాంబాబు గారికి ఎందుకు కాపు సామాజిక వర్గం కులం గుర్తుకు రావట్లేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు కమ్మని ప్రభుత్వంలో కాపులకు అధిక ప్రాధాన్యత ఉందా అనే మీకు ఈర్ష్యాసూయ ఉందా అని చెప్పేసి నేను మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా. ఇదే మీరు చెప్తున్నట్టు ఈ కమ్మని ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉండడం మీకు నచ్చడం లేదా అని చెప్పేసి నేను మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా. ఇదే కందుల దుర్గేష్ గారు కాపు సమాజానికి సంబంధించినటువంటి నాయకుడు గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నారని మీకు నచ్చడం లేదని చెప్పేసి నేను మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా.
ఈరోజు కాపు సామాజిక వర్గానికి ఈ కూటమి ప్రభుత్వంలో అధిక ప్రాధాన్యత కల్పిస్తూ ఉంటే అది ఓర్చుకోలేనటువంటి మీరు ఈనాడు కమ్మ కులాన్ని బూచిగా చూపిస్తూ కాపు కులాన్ని టార్గెట్ చేయడం అనేది ప్రజలు గమనించుకోలేరా అని చెప్పేసి నేను మీడియా ముఖంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా. కాబట్టి కులం, మతం, ప్రాంతం చూడమంటారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. ఈరోజు కులం గురించి మాత్రమే అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నారు. మతం ఈరోజు శాసనమండలి సాక్షిగా ఈరోజు హిందూ ధర్మం పైన, దేవుళ్ళ పైన నిస్సిగ్గుగా హేమైనటువంటి చర్యలు, గర్హించేటువంటి చర్యలు చేస్తూ ఉన్నారు. కేవలం మతం మీద రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇకపోతే గత నెల కాల వ్యవధి నుంచి రాయలసీమకి ఎప్పుడు లేనటువంటి అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేటువంటి కొంతమంది కుహనా మేధావులు ఈ మధ్యకాలంలో బయలుదేరారు. మరి ఈరోజు ప్రాంతం ఊసెత్తుతూ ఉన్నారు. మీరు చూడండి, వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని చెప్పేసి వీరి యొక్క చర్యల ద్వారానే మనం అందరం గమనించుకోవచ్చు ప్రజలారా. కాబట్టి ఈరోజు సామాజిక వర్గాలు, కులాల గురించి ఎక్కడ పట్టించుకోవద్దండి. ఈరోజు సామాజిక న్యాయం దిశగా ఈవెన్ రీసెంట్గా బిల్ గేట్స్ గారు వచ్చినప్పుడు కూడా అమరావతికి మీరు గమనించినట్లయితే ప్రతి ఒక్క సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడిని చంద్రబాబు నాయుడు గారు పరిచయం చేశారు. కమ్మ కులానికి సంబంధించినటువంటి పయ్యావుల కేశవ్ గారు, రెడ్డి వర్గానికి సంబంధించినటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారు, మరి తానేటి వనిత గారు, రీటెక్ వంగలపూడి అనిత గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు, బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సవితమ్మ గారు, మీరు చూడండి ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని బిల్ గేట్స్ గారికి పరిచయం చేయడం. అదే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆ పరిస్థితి ఉంటుందా అని చెప్పేసి ఈరోజు అంబటి రాంబాబు గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా. కాబట్టి ఈరోజు మీరు కులాల గురించి మాట్లాడినా, మతాల గురించి మాట్లాడినా, ప్రాంతాల గురించి మాట్లాడినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈరోజు మేలుకున్నారు, చైతన్యవంతులయ్యారు. అతి ముఖ్యంగా కాపు సామాజిక వర్గం మీ యొక్క కుట్రలలో పాలు పంచుకోదు. ఈరోజు మీరు కులం కార్డు ఎత్తినా ఆ కులం ఎక్కడా మిమ్మల్ని ఆశీర్వదించదు భవిష్యత్తులో అని చెప్పేసి నేను మీడియా ముఖంగా కాపు సామాజిక వర్గాన్ని కూడా చైతన్యవంతులు కావండి, ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి నేను మీడియా ముఖంగా కొడతా ఉన్నా. అందరికీ నమస్కారం.